జై శ్రీరామ్, వందే మాతరం. హిందూ బంధువులకు నమస్కారాలు. ఉత్తరప్రదేశ్లో పట యోగి ఆదిత్యనాథ్ గారు బుల్డోజర్ను అద్భుతంగా వాడుతూ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, డిస్మాంటిల్ చేస్తున్నారు. మాఫియా రాజ్యం, ప్రతి జిల్లాలో మాఫియా రాజ్యం అనేది నడిచేది ఎస్పీ గవర్నమెంట్ కాలంలో కూడా. వాళ్ళ యొక్క రాజమహల్స్, ప్యాలెస్లు, మొత్తం చెరువులు, ఎక్కడ పడితే అక్కడ అడవులు, చెరువులు, అసైన్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నింటిని ఆక్రమించుకొని, అంతేకాకుండా మధ్య మిడిల్ క్లాస్ పీపుల్ని భయపెట్టి మరీ వాళ్ళ కొట్టి మరీ వాళ్ళను దౌర్జన్యంగా వాళ్ళని చంపేస్తామని బెదిరించి వాళ్ళు పారిపోయేలాగా చేసి, అడ్డుపడితే చంపేసి కూడా ఎన్నోసార్లు హత్యలు కూడా చేసి వాళ్ళ ల్యాండ్స్ని ఆక్రమించుకొని దాని మీద వీళ్ళు బిల్డింగ్లు కట్టుకునేవాళ్ళు. ఇలా జరిగింది ఉత్తరప్రదేశ్లో కూడా. ఇప్పుడు అవన్నీ కూడా కూలిపోతున్నాయి, అన్నింటినీ కూడా కూలగొడుతున్నారు. ఎవరిని కూడా స్పేర్ చేయడం లేదు. అంటే ఇల్లీగల్ ఇన్స్ట్రక్షన్స్, మాఫియా గుండాయిజం చేసినటువంటి ఎవరిని కూడా స్పేర్ చేయడం లేదు. లా అండ్ ఆర్డర్ను 100% రెస్టోర్ చేశారు. దానివల్ల ఏమైంది, ఇప్పుడు పంజాబ్ నుంచి అక్కడ ఆ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ డీప్ స్టేట్ పెద్ద వాడిని మోడీకి ఆల్టర్నేటివ్గా వాడిని ప్రజెంట్ చేయాలని డీప్ స్టేట్ కలగంటుంది. తుకుడే గ్యాంగ్ ఇక్కడ కూడా అదే కూరుకుంటుంది అనమాట. అయితే ఆశ్చర్యకరంగా ఆ యొక్క రూలింగ్లో ఉన్నటువంటి పంజాబ్ నుంచి మోర్ దెన్ 100 కంపెనీస్ అక్కడ పంజాబ్లో క్లోజ్ చేసుకొని ఉత్తరప్రదేశ్లోకి వస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని స్టార్ట్ అయ్యాయి, కొన్ని షిఫ్ట్ అవుతూనే ఉన్నాయి, కొన్ని ప్రాసెసింగ్లో ఉన్నాయి. వితిన్ 15 days కూడా వాళ్ళకు క్లియరెన్సెస్ ఇస్తున్నారట. లైసెన్సులు, ఆల్ క్లియరెన్సెస్ అనమాట. ఎన్విరాన్మెంట్ అన్ని క్లియరెన్సెస్, లైసెన్సులు, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు, అంటే ప్రొవైడింగ్ కరెంట్, వాటర్ అండ్ కనెక్టివిటీ, ట్రావెలింగ్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది వితిన్ 15 days లోపల. ఎటువంటి ₹1 లంచం అనేది చేయకుండా అనమాట. యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నాక సీఎం ఉంటే అక్కడ ఆఫీషియల్స్ ఐఏఎస్ మొదలుపెట్టుకుని అటెండర్ వరకు ఎవరు కూడా లంచం తినడానికి భయపడతారు. అంటే అన్ని ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. అంటే ఒక బెస్ట్లో ఎంత ఫాస్ట్గా ఉంటుందో అంత ఫాస్ట్గా అడ్మినిస్ట్రేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఒక సామెత ఉందండి పొలిటికల్ సైన్స్ లోపల. ఇప్పుడు నేను ఎందుకు ఐఎమ్ టాకింగ్ అబౌట్ యోగి ఆదిత్యనాథ్ అంటే నాకు గుర్తొచ్చింది, గతంలో చదివినటువంటిది. బెస్ట్ పొలిటీషియన్ కెనాట్ బికమ్ ఏ బెస్ట్ ఎకానమిస్ట్, బెస్ట్ ఎకానమిస్ట్ కెనాట్ బికమ్ ఏ బెస్ట్ పొలిటీషియన్. అంటే మంచి ఆర్థికవేత్త మంచి రాజకీయ నాయకుడు కాలేడు. అలాగే ఉత్తమమైనటువంటి మంచి రాజకీయ నాయకుడు మంచి ఆర్థికవేత్త కాలేడు అనమాట. అంటే ఆర్థికవేత్త అయితే పొలిటీషియన్గా ఫెయిల్ అవుతాడు, పొలిటీషియన్గా సక్సెస్ అయ్యేవాడు ఆర్థికవేత్తగా ఫెయిల్ అవుతాడు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద ఒక ప్రవర్బే కాదు, అది చారిత్రక సత్యం కూడా. ఎందుకంటే కనబడుతున్న సత్యం అదే. ప్రపంచ అన్ని దేశాల్లో కూడా పాపులర్ స్కీమ్స్ తీసుకొచ్చిండు. కర్ణాటకలో కూడా, కాంగ్రెస్లో కూడా, కేజ్రీవాల్ కూడా పాపులర్ స్కీమ్స్, ఫ్రీ స్కీమ్స్ ఇచ్చిండు. దానివల్ల ఏమైంది, ఎకానమీ కొలాప్స్ అయిందా లేదా, అప్పులకు పైపోయిందా లేదా, తెలంగాణ, కర్ణాటక ఎట్లా కొలాప్స్ అయిపోయింది, కర్ణాటక ఎలా కొలాప్స్ అయింది, ఢిల్లీ ఎట్లా కొలాప్స్ అయింది, అప్పుల కూరుకుపోయింది, పంజాబ్ సర్వనాశనం అయిపోయింది. కానీ ఇక్కడ మోడీ గవర్నమెంటు ఫ్రీ స్కీమ్స్ ఇస్తారు, ఇవ్వరని కాదు, స్కీమ్స్ ఇస్తారు. కానీ డబ్బు సంపాదించి ₹10 సంపాదిస్తే ₹10 మనము స్కీమ్స్ ఇవ్వాలి అనేది వాళ్ళ సిద్ధాంతం. వీళ్ళు అది కాదు, సంపాదించి తీసేయటం లేవు. ఇండస్ట్రియలైజేషన్ చేయడం కానీ, పారిశ్రామికంగా అభివృద్ధి పరచాలి, మంచి డెవలప్మెంట్ తీసుకురావాలి, ప్రజలను ఆర్థికంగా మెరుగుపడేలా వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. అంతా ప్రైవేట్ సెక్టార్లోనే సాధ్యం కాదు కదా. ప్రైవేట్ సెక్టార్ను కూడా ఇండస్ట్రియలైజేషన్ బాగా తీసుకురావాలి, టూరిజంను డెవలప్ చేయాలి, మెడికల్ టూరిజం డెవలప్ చేయాలి, ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేయాలి. ఇట్లా అనేక రకాల ప్రాజెక్ట్స్ తీసుకురావాలా, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి, FDI తీసుకురావాలా. ఇవన్నీ చేసి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి జనం డబ్బులు సంపాదించుకునేలాగా చేసి, డబ్బులు సంపాదించుకుంటే వాళ్ళకి డబ్బులు ఖర్చు పెడతారు. అప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. దానివల్ల గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూ వస్తుంది, ట్యాక్స్ కలెక్షన్ వస్తుంది. ఆ ట్యాక్స్ కలెక్షన్ వచ్చినప్పుడు ఆ రెవెన్యూ నుంచి వెల్ఫేర్ స్కీమ్స్ ఖర్చు పెట్టాలి. దట్ ఈస్ ద వే ఆఫ్ డెవలప్మెంట్. అది డెవలప్మెంట్ పద్ధతి. యాక్చువల్గా డెవలప్మెంట్ మోడల్ అనేది అలాగే ఉండాలి. కానీ అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ హ్యాస్ కంప్లీట్లీ ఫెయిల్డ్. వాళ్ళు 50-60 years ఫస్ట్ నెహ్రూ పెద్ద మేధావి అన్నట్టు స్టూపిడ్ ఫెలో మిక్స్డ్ ఎకానమీ అని చెప్పిండు. అంటే ఇటు కాదు అటు కాదు అన్నట్టు, మొగ కాదు అడ కాదు అన్నట్టు, మధ్య రకం అది మిక్స్డ్ ఎకానమీ అని చెప్పిండు. అంటే సోషలిస్టు అటు పూర్తి ఇది కాదు అన్నట్టు చెప్పి అది ఫెయిల్ అయింది. తర్వాత సోషలిస్ట్ ఎకానమీ అని చెప్పి ఇందిరాగాంధీ పెద్ద సోషలిస్ట్ అన్నట్టు ఆమె ఆర్థిక విధానంలో అవి ఫెయిల్ అయినాయి. తర్వాత కంప్లీట్గా సర్వనాశనం అయిపోయిన సమస్యలో పరిస్థితుల్లో కూడా
పివి నరసింహారావు లిబరలైజ్డ్ ఎకానమీ తీసుకొచ్చిండు. ఆర్థిక సరళీకృత విధానాలు అంటారు కదా, లిబరలైజ్డ్ ఎకానమీ అనమాట. ఫ్రీ ట్రేడ్ ఎకానమీ దీన్ని అంటారు కామన్ లాంగ్వేజ్లో. ఈ ఫ్రీ ట్రేడ్ ఎకానమీ తీసుకొచ్చిన తర్వాతనే కదా మళ్ళీ మన ఇన్వెస్ట్మెంట్స్ రావడము, మళ్ళీ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత వాజ్పేయి దాన్ని ముందుకు తీసుకుపోయాడు. కాకపోతే వాజ్పేయి ఎన్డీఏ గవర్నమెంట్, పుత్తల గవర్నమెంట్ కాబట్టి అక్కడ బ్లాక్మెయిల్ చేసినవాడ. అక్కడ ఉన్నటువంటి సపోర్టింగ్ పార్టీస్ అనేటువంటి టీడీపీ కానీ, జయలలిత కానీ ఇట్లా అందరూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ, ఇంకా వేరే వేరే పార్టీస్ కూడా బ్లాక్మెయిల్ చేశారు, నితీష్ కుమార్ ఇట్లా. అందువల్ల ఆయన వేగంగా చేయలేకపోయాడు. అయినప్పటికీ ఒక టెలికాం సెక్టర్ మాత్రం బాగా తీసుకొచ్చి మొబైల్ రివల్యూషన్ తీసుకొచ్చిండు ఇండియాలో కూడా. ప్రతి ఒక్కరి జోబులో కూడా ప్రతి స్త్రీ, ప్రతి లేబరు, మున్సిపాలిటీ వర్క్ ఎవరైనా సరే, ఏ లేబర్ అయినా సరే, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా మొబైల్స్ చేతిలో పట్టుకునే కాడికి తీసుకొచ్చిండు. అంతమందికి ల్యాండ్ టెలిఫోన్ మీద ఆధారపడినటువంటి దేశాన్ని ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ వచ్చేలాగా తీసుకొచ్చి అద్భుతంగా ఎకానమీని తీసుకొచ్చిండు. దానిలో జాబ్ ఆపర్చునిటీస్ కోట్లలో పెరిగినాయి. వాజ్పేయి చాలా గొప్ప పని చేశాడు, బాగా చేశాడు, డెవలప్మెంట్ బాగా చేశాడు. కానీ ఆ ప్రజలను గుర్తించలేదన్నమాట. వాళ్ళకు సరిగా ప్రచారం తీసుకురాలేదు. వాజ్పేయిని ఓడించి పంపించారు. అంటే మెజార్టీ ఇవ్వలేదు. కానీ నిజానికి కాంగ్రెస్ కన్నా వాజ్పేయికి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ కూడా వాజ్పేయి అలయన్స్ గవర్నమెంట్ నడపలేనని చెప్పి ఆయన సాఫ్ట్ కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత వీళ్ళు అందరితో చేతులు కలిపి వీళ్ళు వచ్చి తుకడగా సర్వనాశనం చేసిన దేశాన్ని. అది మీకు తెలుసు చరిత్ర. అది ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ ఈ యొక్క డెఫినేషన్, ఈ యొక్క పొలిటికల్ సైన్స్, ఈ కొటేషన్ రాంగ్గా ప్రూవ్ చేసిండండి. యోగి ఆదిత్యనాథ్ గారు బెస్ట్ ఎకానమిస్ట్ కూడా. ఎలాగంటే ఆయన 100 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు ఖర్చు పెడతాడు వెల్ఫేర్ స్కీమ్స్ కింద. మళ్ళీ ఆయన ఏం తెలుసా, మన భారతదేశంలో ఏ స్టేట్ కూడా ఈయనంత పెద్ద ఎక్కువ బిజిలీ, ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తాడు. మొత్తము టాయిలెట్స్ కట్టడం కానీ, ఫ్రీ ఇల్లు కట్టడం కానీ, అంతేకాకుండా గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం ఫ్రీగా, ఇవన్నీ షాపులు పెట్టుకోవడానికి చిన్న షాపులకు ఫ్రీ బ్యాంక్ లోన్స్ ఇచ్చడం, సబ్సిడీ ఇవ్వడము, ఇవన్నీ చేస్తున్నాడు. మళ్ళీ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పడ్డది, మెడికల్ హాస్పిటల్ పడ్డది, మెడికల్ కాలేజీ పడ్డది. అంతమందికు 5-6 జిల్లాలకు 4 జిల్లాలు 6 జిల్లాలకు ఒక హాస్పిటల్ ఉండేది, మెడికల్ కాలేజ్ ఉండేది, హాస్పిటల్ ఉండేది. అప్పుడు జనము నరకం అనుభవించినది తెలుసా. ఎస్పీ కాలంలో కూడా వీళ్ళు గొప్పగా చెప్తారు, తుకుడే గ్యాంగ్ వాళ్ళు అబద్ధాలు చెప్తారు. మనము యూపీ వెళ్ళి మనం చూసి ఉంటే మనకు తెలిసేది. 4-5 జిల్లా ఒక వ్యక్తి సీరియస్ ఉంటే 4-5 జిల్లాలు అంటే దాదాపు 250-300 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ దారిలో వేల మంది చచ్చిపోయేవాళ్ళు తెలుసా. పేషెంట్స్ హాస్పిటల్స్ తెచ్చుకోవడానికి దారిలోనే అనేక మంది చచ్చిపోయేవాళ్ళు. అంటే అప్పుడు రోగాలు వస్తే పెద్ద జబ్బులు వచ్చేది ఉంటే చచ్చిపోవడమే ఎక్కువ అనమాట. ట్రీట్మెంట్ సకాలంలో ట్రీట్మెంట్ తీసుకొని ప్రాణాలు కాపాడుకునే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే మొత్తం గుండారాజ్యం నడిచింది అనమాట అక్కడ. ఇప్పుడు ఆ గుండారాజ్యం మొత్తం కంప్లీట్గా డిస్మాంటిల్ చేసిండు అనమాట వాళ్ళ యొక్క ఈకో సిస్టమ్ను. ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఒక మెడికల్ కాలేజ్ పడ్డది. మెడికల్ కాలేజ్కి ప్రాక్టికల్స్ కోసం హాస్పిటల్ ఉంటుందా లేదా, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, దానిలో ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. అప్పుడు ఏముండే ఎస్పీ కాలంలో కూడా డయాలసిస్ లేదు, కార్డియాలజీ ట్రీట్మెంట్ లేదు, మేజర్ సర్జరీస్ లేవు, ఐసీయూ ఫెసిలిటీస్ ఉండేది కాదు, ట్రామా సెంటర్ లేదు కాదు, ఎమర్జెన్సీ అక్యూట్ ట్రామా సెంటర్స్ కానీ, యాక్సిడెంట్స్ కేసులో డీల్ చేయడానికి ఫెసిలిటీస్ కానీ, ఐసీయూలు కానీ ఉండేది కాదు. ఉత్తరప్రదేశ్ కూడా ఆక్సిజన్స్ ఉండేది కాదండి. ఆశ్చర్యపోతారు మీరు. అప్పుడు మనం చూసాం కదా ఢిల్లీలో కూడా వాడు కేజ్రీవాల్ గాడు ఏమన్నాడు, వాడు కరోనా టైంలో కూడా ఆక్సిజన్ సిలిండర్లు లేవు మా దగ్గర అని చెప్పిండు వాడు. అంటే ఎంత బాధ్యత రహితంగా ప్రవర్తించిన వాడు. ఆ నీచుడు ఈ దేశానికి ఆల్టర్నేటివా? వాడు డెవలప్మెంట్ పడాలా, వాడు ఆదర్శం, వాడు డెవలప్ చేసేవాడు ఆ దేశాన్ని. మంచి దేశద్రోహి వాడు. ఖలిస్తాన్తో చేతులు కలిపి ఖలిస్తాన్ సపోర్ట్తో వాడు గెలిచిండు. వాడు ఫారిన్ ఫండ్స్ బాగా రావడం వల్ల గెలిచిండు. ఫ్రీ స్ట్రిప్స్ కొంత బుద్ధి లేని జనాలు కూడా ఫ్రీ స్ట్రిప్స్కి ఆశపడి వాడిని కోటేసి గెలిపించారు. పంజాబ్ సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు డ్రగ్స్ మొత్తం పిల్లగాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడి సర్వనాశనం అయిపోతున్నారు. పంజాబ్ నుంచి 100+ కంపెనీస్ ఉత్తరప్రదేశ్కి వస్తానని అంటేనే మీరు అర్థం చేసుకోండి. అంటే పంజాబ్ ఎంత నాశనం అయిపోయిందో అనేది. మమతా బేగం గవర్నమెంట్లో కూడా కొత్త కంపెనీ వచ్చిందా, డబుల్ ఏమైనా ఇచ్చిందా? ఎంత అధ్వానంగా ఉంటుందో బెంగాల్ వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అక్కడ ఉన్న పాత ఇదాల్సిన కంపెనీలే మన కలకత్తా బెంగాల్ నుంచి పెట్టి వేరే స్టేట్స్కి వెళ్ళిపోతున్నాయి. కొంతమంది ఫారిన్కి వెళ్ళిపోయారు. సపరేట్ ఫారిన్ వాళ్ళు అయితే సపరేట్ వేరే వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయారు. వేరే దేశాలకు వేరే కంట్రీస్ ఇంకెక్కడ పెట్టుకుందామని చెప్పి కొన్ని ఏమో వేరే పక్క స్టేట్స్ షిఫ్ట్ అయినాయి. ఇది పరిస్థితి అనమాట. అయితే యోగి ఆదిత్యనాథ్ గారు బెస్ట్ ఎకానమిస్ట్ కూడా, బెస్ట్ పొలిటీషియన్ కూడా. పొలిటీషియన్ ఎలా సక్సెస్ అయ్యారు? లా అండ్ ఆర్డర్ను సక్సెస్ చేశారు. మాఫియా రాజ్యాన్ని పూర్తిగా డిస్మాంటిల్ చేశారు.
ఆడవాళ్ళను టీచ్ చేయాలి, కాలేజీకి వెళ్తున్న అమ్మాయిలను బనాయించాలా అనుకునేవాడు, టీచ్ చేయాలనుకునేవాడు, చేసేసిన వాడు బుద్ధులు తిట్టినా ఇమీడియట్గా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఆ అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా ఇమీడియట్గా వితిన్ 24 hours లోపల, 24 hours కాదు, గంట 2 గంటల లోపల అక్కడ పోలీసు వాళ్ళు పోతారు. వాడిని ఎక్కడ ఉంటే వాడిని దొరకబడతారు, వాడిని తీసుకుపోయి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు, వాడికి సరిగ్గా బుద్ధి చెప్తారు. అట్లా లా అండ్ ఆర్డర్ రెస్టోర్ చేశారు. లా అండ్ ఆర్డర్ రెస్ట్ చేసిన తర్వాత అంతకుముందు మాఫియా రాజ్యం కావదా, ఇప్పుడు ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే వాడికి వీళ్ళకు పర్సెంటేజ్ ఇవ్వాలి, వీళ్ళకు కోట్ల డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకోవాలి. అట్లా చేస్తారా? 1,00,000 రూపాయలు 5,00,000 రూపాయలు లంచం ఇవ్వడం వాడు మొహన పడేస్తారు వాళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు. కానీ పార్ట్నర్షిప్ ఇవ్వండి, మేము డామినేషన్ చేస్తారంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. దాంతో నేను ఎప్పుడు పెట్టేది కాదు, వెళ్ళిపోయేవారు సపరేట్గా. చాలా కంపెనీస్కు మోటరేజ్ లాంటి ఎన్నో కంపెనీస్ అండి, మన ఫారెన్లో వాళ్ళ కంపెనీలో వాళ్ళు ఫారెన్లో పెట్టుకున్నారు వాళ్ళు పెట్టుబడులు, ఇక్కడ నుంచి ఇక్కడ తగ్గించి వేరే విదేశాలలో పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మన ఇండియన్ కంపెనీస్ అన్నింటి కూడా ఫారెన్ కంపెనీలలో వాళ్ళకు ఉన్నాయి, బ్రాంచ్లు ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఒక మన విదేశీయులు మన దగ్గర వచ్చినాయి కాదు, మన వాళ్ళు కూడా ప్రపంచంలో అన్ని దేశాలలో పోయి బిజినెస్ పెట్టిండ్రు. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీ మిట్టల్ లేడా, యూకేలో కూడా ఆయన వరల్డ్ బిగ్గెస్ట్ స్టీల్ బిజినెస్ మ్యాగ్నెట్. స్టీల్ బిజినెస్ అంటే ఎంత మామూలు విషయమా? ప్రపంచ ధనికుల్లో కూడా ఆయన కూడా ఒకడు. సో సరే, 1,000 రూపాయలు సంపాదిస్తే 1,000 రూపాయలు ఖర్చు పెట్టడం, ఇది యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క మోడల్ అనమాట. దీంతో ఏంది, బాగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తున్నది. లాట్ ఆఫ్ కంపెనీస్ ఉత్తరప్రదేశ్లో కూడా పెట్టడం వల్ల ఏమైంది, మళ్ళీ లంచాలు గుండి అనేది లేదు, లంచాలు అనేది లేదు, అసలే లేదు. దానివల్ల బాగా ఇండస్ట్రీస్ ఓపెనింగ్ అవుతున్నాయి, జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయినాయి. గవర్నమెంట్ జాబులు కొన్ని లక్షల్లో జాబులు ఇచ్చారు. ఇప్పుడు ఫారెన్ వేరే వేరే ఇండస్ట్రీస్ రావడం వల్ల, కంపెనీస్ రావడం వల్ల లక్షల మందికి జాబులు ఉపాధి దొరికింది. మళ్ళీ ఏం కాన్సన్ట్రేషన్ చేసింది, పిల్గ్రిమ్ టూరిజము, మెడికల్ టూరిజం మీద కాన్సన్ట్రేషన్ చేశారు ఆదిత్యనాథ్ గారు. అంటే ఏంటిది, ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎగ్జాంపుల్ చెప్తా. నెక్స్ట్ మంత్ కుంభమేళా స్టార్ట్ అవుతుంది, ఇంకో 1.5 months టైం పడుతుంది అనుకోండి. దాదాపు కుంభమేళా స్టార్ట్ అయిన తర్వాత 12 రోజులు ఉంటుంది కదా, అంటే 1 నెల రోజుల ముందు నుంచే వస్తూ ఉంటారు జనం. ఎందుకంటే దాదాపు ఇదివరకు 1.5 2 కోట్లు వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏం తెలుసా 3 కోట్ల పైన ఎక్స్పెక్ట్ చేస్తాను ఈసారి. అంటే డబుల్ త్రిబుల్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. అంత ఎందుకంటే అయోధ్య రామ మందిరం నిర్మాణం జరిగింది 500 సంవత్సరాల తర్వాత. ప్రయాణించి అయోధ్య దగ్గర కదా, కాశీ ఇటు అంటే అయోధ్యకు రావడానికి అటు ప్రయాగ కుంభమేళా అటెండ్ అయ్యి అట్నే అయోధ్య కాశీ దర్శించాలా, విజిట్ చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఫారినర్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అయినా వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఎయిర్ కనెక్టివిటీ ఉంది, ఏరోప్లేన్ సర్వీస్ ఉంది, ట్రైన్ సర్వీస్ ఉంది, బస్ సర్వీస్ ఉంది, ప్రైవేట్ వెహికల్స్ ఉన్నాయి, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. మళ్ళీ లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ ఉన్నది, సేఫ్టీ ఉన్నది. ఇదివరకంటే క్రైమ్ జరిగేది, ఎప్పుడు ఎవరు చంపుతారా, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేస్తారా అని భయమే ఉండేది, యాక్సిడెంట్స్ అవుతాయా అని భయం ఉండేది. ఇప్పుడు అదంతా ఏం లేదు, పర్ఫెక్ట్ 100% సేఫ్టీ. చక్కగా రావచ్చు, మంచిగా చూసుకొని వెళ్ళొచ్చు. ఇది ఇలాగా జరుగుతుంది అనమాట. దానివల్ల ఏమైంది, జాబ్ ఆపర్చునిటీస్ బాగా క్రియేట్ అయ్యి టెంపుల్ టూరిజం ద్వారా కోట్ల ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు అయోధ్య ఓపెనింగ్ అయిన తర్వాత నుంచి ఇప్పుడు కొన్ని కోట్ల ఇన్కమ్ వచ్చింది. అయోధ్య చుట్టూ జిల్లాలో కూడా కొన్ని లక్షల మందికి బిజినెస్ పెరిగిందా లేదా, దానివల్ల ఇన్కమ్ పెరిగిందా లేదా, దానివల్ల గవర్నమెంట్ ట్యాక్స్ ఇన్కమ్ పెరగలే. ఆ ట్యాక్స్ ఇన్కమ్ను పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్స్ కోసం యోగి ఆదిత్యనాథ్ గారు వాడుతున్నారు. అంటే బెస్ట్ పొలిటీషియన్గా కూడా సక్సెస్, బెస్ట్ ఎకానమిస్ట్గా కూడా ఆయన సక్సెస్ అనమాట. ఈ యోగి ఆదిత్యనాథ్ గారిని చూసి మిగతా పార్టీ ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, కాంగ్రెస్ కానీ, ఇక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ, లేదా కర్ణాటకలో కానీ, ఇక్కడ సిపిఎం కేరళ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ బుద్ధి తెచ్చుకొని ఆయన చూసి నేర్చుకొని డెవలప్మెంట్ ఎట్లా చేయాలి అనేది తెలుసుకోవాలి. ఫ్రీ స్కీమ్స్ ఇచ్చుడు కాదురా చూతియే పొలిటీషియన్స్ ఎవరైతే ఫ్రీగా మేము లాక్కుంటాము పంచుతామనే హోలేగాళ్ళు ఇది చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యోగి ఆదిత్యనాథ్ గారు ఎంత పాపులారిటీ పెరిగిందంటే నెక్స్ట్ ఆఫ్టర్ నరేంద్ర మోడీ యోగి ఆదిత్యనాథ్ గారే కాబోయే ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటాను. ఆ విధంగా పాపులారిటీ వచ్చింది ఆయనకు, బికాస్ ఆఫ్ బెస్ట్ అడ్మినిస్ట్రేషన్, బెస్ట్ ఎకనామిక్ పాలసీస్. మోడీ ఏం చెప్పిండు, 5 ట్రిలియన్ ఎకానమీ చేస్తున్నాడు. 5 ట్రిలియన్ ఎకానమీ చేస్తాడు. మీరు 5 ట్రిలియన్ ఎకానమీ చేస్తారంటే ఆ 5 ట్రిలియన్ 1 ట్రిలియన్ నేనే కాంట్రిబ్యూట్ చేస్తా, మా యూపీ నుంచే 1 ట్రిలియన్ ఎకానమీ నేను చేసి చూపెడతా మీకు అని ఛాలెంజ్ మాట ఇచ్చిండు. ఆ మాట నిలబెట్టుకుంటాడు. అది యోగి యొక్క స్పెషాలిటీ.
ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ యోగి ఆదిత్యనాథ్. అందరూ అటువంటి సీఎంస్ మనకు దేశమంతా ఉంటే, అన్ని రాష్ట్రాలు ఉంటే, ఇది ఇండియా భారత్ అనేది నెంబర్ 1 అవుతుంది వరల్డ్లో కూడా. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, వందే మాతరం.